ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ లెవెల్ లో కొన్ని పెద్ద మార్పులు జరగవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ లో తిరిగి రావడం, అలాగే రెండో టెస్ట్ మ్యాచ్ టైం టేబుల్ కూడా పూర్తిగా మారిపోయింది. మరి రెండో టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 మరియు టైం టేబుల్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ మీరు కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయ్యి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా టైం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది మరియు టాస్ కూడా ఇండియా టైం ప్రకారం ఉదయం 9 గంటలకు జరగనుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ IPL ఆప్షన్ కారణంగా ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైంది. అయితే ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 ఏమిటి, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? మొదటి టెస్ట్ మ్యాచ్ లో మంచి ప్రదర్శన ఇచ్చిన KL రాహుల్ మరియు జైస్వాల్ జోడీ ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఓపెనింగ్ చేసే ప్లాన్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడితే నెంబర్ 3 లో శుభన్ గిల్ కనిపించబోతున్నాడు. గిల్ ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తర్వాత నెంబర్ 4 లో సెంచరీ వీరుడు విరాట్ కోహ్లీ ఆడుతాడు. అలాగే నెంబర్ 5 లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఉంటాడు. నెంబర్ 6 లో ధ్రువ్ జురేల్ స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడు. రోహిత్ శర్మ ఓపెనింగ్ లో కాకుండా మిడిల్ ఆర్డర్ లో ఆడబోతున్నాడు, ఎందుకంటే KL రాహుల్ మరియు జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ఆల్రౌండర్స్ గా వాషింగ్టన్ సుందర్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఆడతారు. వీరు కూడా గత మ్యాచ్ లో మంచి ప్రదర్శన ఇచ్చారు. ఇక పాజిటివ్ బౌలర్స్ విషయానికి వస్తే హర్షిత్ రాణా, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరియు మొహమ్మద్ సిరాజ్ ఈ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఫిట్ గా ఉంటే వీరే ఆడనున్నారు. ఆకాశ్ దీప్ కు అవకాశం ఉండదు, ఎందుకంటే హర్షిత్ రాణా ఇటీవలే ప్రాక్టీస్ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇది పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ కి మీ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏమిటో కామెంట్ చేయండి.